బ్యాక్ టు న్యూస్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు సుర్రుమంటున్నాయి. నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో బయటకు రావాలంటేనే ఉమ్మడి జిల్లా ప్రజలు జంకుతున్నారు. ఇప్పటికే ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్కి చేరువ కావడంతో సాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయి. గిరిగ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తగా కోల్ బెల్ట్ అగ్నిగుండంలా మారిపోయింది. ఉదయం పూట భారీగా వీస్తున్న వడగాల్పులు, ఉక్కపోతకు జనం సతమతమవుతున్నారు. రాత్రి వేళల్లో కూడా వేడి తగ్గడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఎండల తీవ్రతపై ఆదిలాబాద్ ఐ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ రిపోర్ట్ చూద్దాం. ఎండలు తారెత్తుతున్నాయి. ఉదయం 8 దాటిందంటే చాలు బయటికి రావాలంటే కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే జంకుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏప్రిల్ 3వ వారంలోనే పూర్తిగా 45 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలోనైతే రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద ఉన్నాం. చూడొచ్చు, దాదాపుగా నిత్యం వందలాది వాహనాలు అయితే ఈ ఐబీ చౌరస్తా గుండా, ప్రధాన రహదారి గుండానైతే వెళ్తూ ఉంటాయి. అయితే నిన్నటి నుంచి కూడా పూర్తిగా 44 డిగ్రీల కంటే ఎక్కువ మొత్తంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవగా ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తాంసీలో 45.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవగా నిర్మల్ జిల్లా కుబీర్లో 45.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు మంచిర్యాల జిల్లా భీమిని కోటపల్లిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవగా కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా తిర్యానీలో 44.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో అయితే జిల్లా వాసులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాకి వాతావరణ శాఖనైతే రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది. రానున్న 3 రోజుల్లో కూడా పూర్తిగా మరింత గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 పెరుగుతాయంటూ కూడా వాతావరణ శాఖనైతే హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆ ఎండ తీవ్రతకు బయటికి వస్తున్న వారైతే ఖచ్చితంగా ప్రికాషన్స్ పాటిస్తూ బయటికి రావాలంటూ కూడా ఇటు డాక్టర్స్ కూడా సూచనలు అయితే చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉదయం 8 గంటల నుంచి భారీగా ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సాయంత్రం 7 అయినా కూడా బయటికి రావాలైతే భయపడుతున్నారు. ఓవైపు ఎండ తీవ్రతకు తోడు మరోవైపు వడగాళ్ళు వీయడంతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు బయటికి రావాలంటే జంకుతున్నారు. మరోవైపు ఇప్పటికే పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గిరి గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొనగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా డెడ్ స్టోరేజ్కి చేరువవడంతో అయితే అన్నదాతలు అయితే ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టుల కింద సాగు చేస్తున్నటువంటి రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. తమకు చివరి ఆరుతడి ఇవ్వకపోవడంతో 100 ఎకరాల్లో పంటలు కూడా నష్టపోయామంటూ కూడా రైతులైతే చెప్తున్న పరిస్థితులు అయితేనే ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులైతే ఆందోళన చేస్తున్నారు. పంటలు చేతికి అందించే సమయం ఖచ్చితంగా ఆ చివరి ఆరుతడి నీరు అందించాలంటూ కూడా అధికారులపై కూడా రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సింగరేణి ప్రాంతం విస్తరించినటువంటి మంచిర్యాల, కుమరంభీం జిల్లాలోనైతే పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. సింగరేణి కోల్ బెల్ట్ పూర్తిగా నిప్పుల కొలిమినైతే తలపిస్తోంది. ఉదయం 8 గంటలకే పూర్తిగా బాణుడు తన ఉగ్ర రూపాన్ని చూపెట్టడంతో అయితే బయటికి రావాలంటే ఉమ్మడి జిల్లా ప్రజలైతే భయపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎండ తీవ్రత ఉన్న నేపథ్యంలో ఓపెన్ కాస్ట్ గన్నులో అయితే పూర్తి స్థాయిలో కార్మికులకు ఇబ్బంది కలగకుండానైతే అధికారులు అయితే చర్యలైతే చేపట్టారు. ఓపెన్ కాస్ట్ గనుల ప్రాంతాల్లో చలో పందిర్లు ఏర్పాటు చేయడంతో పాటు ఇటు సింగరేణి కార్మికులకైతే మజ్జిగ ORS పాకెట్లను కూడా అందిస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఫ్రూట్స్ అమ్ముతున్నటువంటి వారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఎట్లా ఉంది అమ్మ గిరాకీ గతంతో పోల్చుకుంటే? ఇప్పుడు గిరాకీ బాగానే ఉంది, ఎండ కూడా బాగానే ఉంది. ఎండకైతే వర్షం అవుతుంది. ఎట్లా మరి ఇప్పుడు 10 గంటలకే పూర్తిగా ఎండ కొడతా ఉంది. మీరే ఇక్కడ టెంట్ల కింద కూర్చొని అమ్ముకుంటారు. వడగాల్పులతో ఇబ్బంది అవుతుందా? ఎట్లా ఉంది? బాగా ఇబ్బంది అవుతుంది సార్, కానీ ఏం చేసుడు రాక తప్పదు. మాకు ఎండ అయితే బాగుంది. వస్తురా గిరాకీ వస్తుందా? ఎట్లా ఉన్నది? ఏ టైంకి వస్తారు గిరాకీ? పొద్దున సాయంత్రమే గిరాకీ, మధ్యాహ్నం అంతా రోడ్ల మీద జనాలు ఉంటలే. గతంతో పోల్చుకుంటే ఎట్లున్నాయి అమ్మకాలు మీకు? అమ్మకాలు బాగానే ఉన్నాయి సార్, కానీ జనాలు మధ్యాహ్నం వెళ్తలేరు. ఇక అసలు ఈ టైం అయిందంటే ఇక ఎల్లుడు బంద్ చేస్తారు, సాయంత్రమే మళ్ళీ. చూడొచ్చు, ఇటు చిరు వ్యాపారులు కూడా చెప్తున్నది ఒకటే, ఉదయం పూట పూర్తిగా అమ్మకాలు అవుతున్నాయి మరియు సాయంత్రం వేళ అమ్మకాలు జరుగుతున్నాయి తప్ప
మధ్యాహ్నం సమయంలో ఎవరు రాకపోవడంతో అయితే పూర్తిగా అమ్మకాలు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామంటూ కూడా చెప్తున్నారు. మనతో పాటు స్థానికులు కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసు. సార్ చెప్పండి, ఓవైపు ఎండ తీవ్రత ఉన్నది, లిక్విడ్స్ సంబంధించిన ఫ్రూట్స్ మాత్రమే మీరు తీసుకెళ్తున్నారు, ఏంటి ప్రధాన కారణం? ఏం సార్ తెలిసేదే ముందు, మీకు ఎండ కొడుతుంది కాబట్టి దాని ప్రకారంగా ఇది తీసుకోవాల్సి వస్తుంది అంతే. ఇట్లా మామూలుగా ప్రతి ఏడాది కూడా మనకు మే మాసంలో మాత్రమే 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. కానీ ఈ ఏడాది ఏప్రిల్ మాసంలోనే పూర్తిగా 45 డిగ్రీలు అయితే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎట్లా చూస్తారు? అసలు ప్రధాన కారణం ఏంటి? గ్లోబల్ వార్మింగ్ తోటి అయితే ప్రతి ఏడాది కూడా వాతావరణంలో మార్పులు వస్తున్న పరిస్థితి. మార్పు అయితే కంపల్సరీగా వస్తుంది సార్. కాకపోతే ఈ ఏరియాలో చాలా, ఎందుకంటే కోల్ మైన్స్ ద్వారా, ఈ యొక్క ఓపెన్ కాస్ట్ల ద్వారా ఈ యొక్క ఎండలు తీవ్రత ఎక్కువ ఉంది సార్. ఇట్లా బయటకు వచ్చినప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ వాడుతుంది? ఇప్పుడు సార్ నేను నా కార్లో ఆల్రెడీ దోసకాయ తీసుకున్నాను, ఇగో ఇది కూడా తీసుకొని వెళ్తున్నాను. ఇక పోయి ఉండడమే, ఇంకేముంది తీసుకొని చల్లగా దోసకాయలు, తర్వాత కర్బూజ కానీ, తర్వాత ఇగో ఇది చూస్తున్నారు కదా మీరు. ఓకే, చూడొచ్చు. ఇటు స్థానికులు కూడా చెప్తున్నది ఒకటే, అంతకంతకు రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అయితే తాము బయటికి వెళ్ళలేని పరిస్థితులు అయితే ఉన్నాయంటూ కూడా వారైతే చెప్తున్నారు. దాదాపుగా గతంతో పోల్చుకుంటే, గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఇటు ఏప్రిల్ సీజన్లోనే 45 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో అయితే ఉమ్మడి జిల్లా ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు. ఓవైపు పూర్తిగా భూగర్భ జలాలు అడుగుపోతున్నాయి. ప్రాజెక్టులో కూడా డెడ్ స్టోరీకి చేరిన నేపథ్యంలో మరో నెలన్నర ఇటు ఎండాకాలం సంబంధించినటువంటి మరో నెలన్నర ఎండాకాలం ఉండడంతో, సీజన్ ఉండడంతో అయితే జిల్లా ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ ఈ నెలాఖరు గనక 50 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు గనక నమోదైతే మాత్రం పూర్తిగా త్రాగునీటికి కూడా కటకడ ఏర్పడే ఇబ్బందులు ఉన్నాయి అంటూ కూడా స్థానికులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ప్రాజెక్టుల వద్ద అధికారులు కూడా ఈ వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఈ త్రాగునీటికి అందించే దిశగా అన్ని రకాలుగా ప్రాజెక్టులోనైతే చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 40 డిగ్రీల కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలోనైతే బయటికి రావాలంటే ఉమ్మడి ఆదిలాబాద్ ప్రజలైతే భయపడుతున్న పరిస్థితులే ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, ఆదిలాబాద్ జిల్లా నుండి.